మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హాయ్ గైస్, దిస్ ఈస్ BSD. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSD ఇన్ఫోటెక్. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి బిఫోర్ 30 days ఎంసెట్ ఎగ్జామ్కి మన స్టడీ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అనేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఇవన్నీ కూడా మీరు ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే మీరు 100% మీరైతే సక్సెస్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది మీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మై సెల్ఫ్ బి సాయి దీపక్, ఐఎమ్ డూయింగ్ థర్డ్ ఇయర్ బీటెక్ in Annamacharya Institute of Technology, Tirupati. ఓకే, సో మనమైతే మన 30 days స్టడీ ప్లాన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా 8 పాయింట్స్ అయితే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మీకు ఇవన్నీ కాదు, మెయిన్గా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే, సో మనకి ఎగ్జామ్ అనేది ఇంకా 30 days ఉంది. సో మీ ఫియర్ అనేది పక్కన పెట్టండి. అండ్ ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో 30 days ఉంది అనేసి ఆలోచించడం వల్ల మీరైతే ఎక్కువగా చదివేదానికైతే ఛాన్స్ ఉండదు అనమాట. సో టోటల్గా ఈ 30 daysని మనం ఎంతగా యూటిలైజ్ చేస్తే మనకు ఎంత బెనిఫిట్ అనేది వస్తుందో మీకు ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. సో 110% మీరేంటంటే వీడియోని ఎండ్ వరకు చూసి అదేవిధంగా నేను ఏదైతే చెప్తానో ఇవన్నీ కూడా పాటించారు అంటేనే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ దీంట్లో ఏ ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకూడదు. అండ్ మీకు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో 30 days అంటే ఫుల్ వర్క్ ఉంటుందా, ఫుల్గా చదవాలా అన్నట్లుగా ఉండదు. సో రిలాక్స్గా మీరైతే చదువుకుంటూ వెళ్ళొచ్చు. 100% మీరు మంచిగా ర్యాంక్ అయితే సాధించేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో 30 days అంటే మామూలు విషయం కాదు, నియర్లీ మనకు చాలా ఎక్కువగా అయితే టైం అయితే ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ద ఎంసెట్ ఎగ్జామ్కి మనకు 30 days అయితే ఉంది. సో ఈ 30 daysలో మనం డైలీ, ఓకేనా, సో ఎవ్రీ డే మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకేనా? సో 100% ఇవ్వకుండా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే 8 hours ఇచ్చుకుందాం గైస్. ఓకేనా? మీరు ఈ 24 hours ఉంటుంది ఎవ్రీడే. మనకు డైలీ లైఫ్లో 24 hours మీకు కూడా తెలుసు. ఈ 24 hoursలో 8 hours ఒక డేలో మనం 8 hours కూర్చున్నా కూడా మనము మన ఎగ్జామ్ అనేది 100%గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయొచ్చు. లేదు మీరు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు అండ్ భయంగా ఉన్నారు అంటే 10 hours కూడా మీరైతే దీని మీద అయితే మీరైతే పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 8 hours అని చూస్తేనే మీరు ఒక టెన్షన్ ఫీల్ అవ్వకండి. 8 hours ఒక రోజంతా 8 hours చదవాలా అనే ఫీలింగ్ని పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఇక్కడ నేనేం చెప్పాను, 8 hours పర్ డే. ఓకేనా? సో టోటల్గా పర్ డే మనకేంటి 24 hours ఉంటుంది. ఓకేనా? సో ఈ 24 hoursలో 8 hours మీరు షెడ్యూల్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ 2 hours, ఆఫ్టర్నూన్ 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ 2 hours ఇలా పెట్టుకోండి. సో ప్రాబ్లం ఏముంటుంది కదా. సో డే అండ్ నైట్ మీరు ఒకటేసారి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే అప్పుడు 8 hours కంటిన్యూ కూర్చోవడం వల్ల మీకు 1% కూడా మీ మైండ్కి ఎక్కేదానికి ఛాన్స్ ఉండదు. సో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ బ్రేక్స్ అనేటివి మీరు తీసుకోవాలి. సో ఇక్కడ మీరు మేజర్గా చేయాల్సిన పని ఏంటంటే 8 hours చెప్పాము అంటానే సో 8 hours కంటిన్యూ కూర్చోకుండా సో 2 hours కూర్చోండి. అండ్ ఆ తర్వాత 2 hours. ఈ 2 hours మీరు ఎంత యూటిలైజ్ చేస్తారో అంత మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? కంటిన్యూ వర్క్ అనేది చేయాలి. సో 2 hours తీసుకున్న తర్వాత 1 hour అయినా బ్రేక్ తీసుకోండి, లేదంటే 2 hours బ్రేక్ తీసుకోండి. సో 2 hours బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 hours మీరు స్టడీ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి గైస్. ఎలా అంటే ఆఫ్టర్ మీరు నెంబర్ ఆఫ్ ప్రిపరేషన్కి అవర్స్ 8 hours తీసుకున్నారు కదా పర్ డే, మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఎక్స్పెక్టెడ్గా చెప్పాను 8 hours అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చదివే వాళ్ళైతే 10 hours తీసుకోండి. లేదు ఇంకా మేము చాలా ఫాస్ట్గా చదవగలుగుతాము అంత సబ్జెక్ట్ అంతా అంటే 6 hours అయినా తీసుకునే వాళ్ళలో కూడా ఉన్నారు గైస్. ఓకేనా? సో ఆ తర్వాత మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ టు రివైజ్డ్ పర్ డే. ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ పర్ డే మనం ఎన్ని కంప్లీట్ చేయొచ్చు అంటే 4 chapters కంప్లీట్ చేయొచ్చు. ఎలా ఇది పాసిబుల్ అంటే మనం వేసింది 8 hours. 8 hoursలో 4గా డివైడ్ చేసాము. ప్రతి ఒక్క 2 hours ఒక చాప్టర్ కంప్లీట్ చేసేటట్టు మీరు మీ మైండ్ సెట్ని అయితే కన్విన్స్ చేయాలి. సో ఇది అనుకోవడం చాలా ఈజీ గైస్.
మీరు 8 అవర్స్లో 4 చాప్టర్స్ కంప్లీట్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ 4 చాప్టర్స్ కూడా మీరు ఏంటంటే ఒకటే సబ్జెక్ట్ పెట్టుకోకండి. సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్కి మీరేంటంటే 4 అవర్స్ కేటాయించండి, ఓకేనా. సో 2 అవర్స్ 1 చాప్టర్ అండ్ 2 అవర్స్ ఇంకొక చాప్టర్. బికాజ్ ఎందుకంటే మ్యాథమెటిక్స్ నుండి 80 మార్క్స్, ఫిజిక్స్ నుండి 40 మార్క్స్, కెమిస్ట్రీ నుండి 40 మార్క్స్ వస్తాయి. టోటల్గా మనకు 160 మార్క్స్కి ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి సో మనం ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద 4 అవర్స్ అయితే కేటాయించండి, ఓకేనా. సో ఆ తర్వాత ఫిజిక్స్ మీద 2 అవర్స్ అండ్ కెమిస్ట్రీ మీద 2 అవర్స్. ఇలా డైలీ మీరైతే షెడ్యూల్ చేసుకోండి. సో డైలీ ఇలా కానీ మీరు కానీ షెడ్యూల్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా 1 by 1 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ చాప్టర్స్లో కూడా మీరేంటంటే ఎంసెట్ సిలబస్ అనేది తీసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంసెట్ సిలబస్ వైజ్గా మనకి ఏవేవి ఉన్నాయి, టాపిక్స్ ఏమనేసి ఆ సిలబస్లో ఉండేటట్లు మీరు చదివారంటే ఈజీగా మీరైతే డైలీ మీరు ఏంటంటే 4 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ టు రివైజ్డ్ ఇన్ ఏ వీక్. ఇలా కానీ మీరు కానీ చేశారంటే 8 అవర్స్ పర్ డే, 8 అవర్స్కి మీరు 4 చాప్టర్స్ కంప్లీట్ చేశారు అంటే మీరు ఈజీగా ఒక వీక్కి 28 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు. 1 వీక్లో చూడండి 4 into 7 28 చాప్టర్స్ కంప్లీటెడ్ అయిపోతాయి ఆడికి. సో కొద్ది క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరేంటంటే రివిజన్ ఆఫ్ సిలబస్ కంప్లీట్స్ ఇన్ 14 days. సో ఇలా మీరు టోటల్గా మీ యొక్క రివిజన్ అనేది 14 daysలో కంప్లీట్ అయితే చేయొచ్చు. అండ్ రిమైనింగ్ మనకి ఇంకా ఎన్ని డేస్ అనేది కౌంట్ డౌన్ ఉంటుంది, డేస్ లెఫ్ట్ ఫర్ ఎగ్జామ్ 16 days అనేది మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ 16 daysని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఒకటి ఇక్కడ మీరు ఎంత ఫోకస్ చేస్తారో, ఓకేనా. 14 days మీన్స్ ఎక్కడ 14 days మీరు ఎంత ఫోకస్ చేస్తారో అంత రిజల్ట్ అనేది మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ మీరు కరెక్ట్గా ఒక 14 days మీరు కష్టపడినా కూడా ఈ ఎగ్జామ్ అనేది 100% సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చే 16 days మీకు చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. ఈ 16 days మీరు ఏంటంటే ఇంకా దీని జోలికి వెళ్ళకండి, ఓకేనా. సో ఇక్కడ ఏం చదివారో ఇక్కడ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అదేంటంటే ప్రాక్టీస్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్. సో 12 days మీరు అంటే ఈ టోటల్ 16 daysలో 12 days మీరు ఏం చేయాలి అంటే మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. లేదు అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ మీకు మేమే ప్రొవైడ్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో రమేష్ ఎడ్యుకేషన్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు A to Z ఎంసెట్కి సంబంధించి ఫ్రీగా మీకు టెస్ట్లు కూడా పెడుతూ ఉంటారు. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది, ఓకేనా. అండ్ ఆ తర్వాత 12 days మీరు కానీ మాక్ టెస్ట్ల మీద ప్రాక్టీస్ టెస్ట్ల మీద ప్రాక్టీస్ చేస్తూ ఆటోమేటిక్గా మీకు అయితే అలవాటు అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మనకేంటంటే లాస్ట్ మినిట్ రివిజన్ అనేది చేయాలి. ఇక్కడ 14 days అండ్ ఇక్కడ 12 days టోటల్గా మీరు ఏమేమి చదివారు ఏమనేసి హడావిడికి కాకుండా కూల్గా కూర్చొని లాస్ట్ మినిట్ రివిజన్ చేశారంటే ఇక్కడ 100% కాదు 1000% మీరైతే సక్సెస్ అయినట్లే, ఓకేనా. ఈ 4 days మీకు చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ 4 days మీరు కూల్గా ఉండాలి అంటే ఈ రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో 14 + 12 క్లియర్గా మీరు ఈ స్టెప్స్ అన్నీ చేశారంటే 100% మీరు సక్సెస్ అయినట్టే గైస్, ఓకేనా. ఇలా మీరు మీ స్టడీ ప్లాన్ని మీరు కానీ అటాచ్ చేసుకున్నట్లయితే అండ్ ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా మీకు మోర్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. Okay guys, thank you to all. Thanks for watching this video. This is BSD signing off. Bye.